రాఖీ వినాయక చవితి వచ్చేస్తున్నాయి కదా మామ, అందుకే షాపింగ్ చేద్దామని ఫిక్స్ అయ్యా. హలో పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? లెహంగా పోయిన సంవత్సరం రాఖీకి మా రామన్న గిఫ్ట్ గా ఇచ్చాడు. అప్పటి నుంచి కుట్టిద్దాం అనుకుంటుంటే దానికి ఇప్పటికి టైం వచ్చింది. ఇక అమ్మ నేను రెడీ అయ్యి టైలర్ కి ఇచ్చేసి షాపింగ్ వెళ్దామని బయలుదేరాం. రాఖీ అయిపోయి సంవత్సరం అవుతుంటే ఇప్పుడు గాను దీనికి లైఫ్ వచ్చింది. ఈ లెహంగా వినాయక చవితికి వేసుకుందామని ఫిక్స్ అయ్యా. మరి ఫైనల్ అవుట్పుట్ ఎలా వస్తుందో ఆ రోజు చూడాలి. ఇంకా టైలర్ కి మెజర్మెంట్స్ ఇచ్చేసి అక్కడి నుంచి అమ్మని తీసుకుని మాంగళ్యాకి వచ్చా. వినాయక చవితికి ఏ విఘ్నాలు లేకుండా అవుట్ఫిట్ ఇచ్చేసి వచ్చాం. మరి రాఖీకి ఆల్మోస్ట్ గంట సేపు అమ్మ నేను షోరూమ్ మొత్తం తిరిగి 15 డ్రెస్ మెటీరియల్స్ చూసి 10 పక్కన పెట్టి 5 సెలెక్ట్ చేసి 3 తీసుకుని వచ్చా. ఈ రెడ్ డ్రెస్ మెటీరియల్ చూసి బాగుందని మా అమ్మ, బాగాలేదని నేను 10 నిమిషాలు హోరాహోరీ యుద్ధం చేసిన తర్వాత దీంతో నేను సావలేనని పక్కన పడేసింది మా అమ్మ. దానికి ఎట్టకేలకైతే నాకు నచ్చినవి తీసుకుని ఎల్లేదారిలో కనిపించిందని స్టైల్ యూనియన్కి వచ్చి ఎంత ఎదిగినా ఏమీ నచ్చకపోయేసరికి నచ్చినవి మాత్రమే కొనుక్కుని వచ్చేదారిలో నాన్నకి బిర్యానీ తీసుకుని ఇంటికి వచ్చేసి మరి ఇంటికి వచ్చిన తర్వాత ఏం కొనుక్కున్నామో తీసి చూసి మురిసిపోవాలి కదా. మామ మనం 3 డ్రెస్ మెటీరియల్స్ కొన్నాం కదా, ముందు చూపించింది 500, ఇది 1200, నెక్స్ట్ వచ్చేది నాకు బాగా నచ్చిందని 1000 రూపాయలు పెట్టుకున్నాం. ఈ మూడిట్లో మీకేం నచ్చింది కమెంట్ చేయండి. 200 పెట్టి టీ షర్టు, 500 పెట్టి వైట్ షర్టు, 700 పెట్టి బ్లాక్ ప్యాంట్ స్టైల్ యూనియన్ లో కొన్నాం. ఇంకా అంతే మామ. పొయ్యి